పదండి నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మనందరికీ రోజువారీ జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య మనసు ఒక్క క్షణం కూడా సైలెంట్గా ఉండకపోవడం. పగలు రాత్రి అనే తేడా లేకుండా మన బుర్ర లోపల ఒక నాన్ స్టాప్ రేడియో మోగుతూనే ఉంటుంది గదా. అసలీ మానసిక గోల నుండి బయటపడి నిజమైన ప్రశాంతతను ఎలా పొందాలో ఈరోజు మనం ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. ఇది మనసును బలవంతంగా ఆపేయడం గురించి కాదు సుమా, అసలు ఆ మనసుని ఎలా అర్థం చేసుకోవాలి అనే ఒక సరికొత్త యాంగిల్ను ఇది మనకు పరిచయం చేస్తుంది. ఇక్కడ మనం వేసుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. అసలు మనిషి మనసు ఎప్పుడైనా పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుందా? మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మెదడు ఎక్కడో ఒకచోట కలల రూపంలో తన పని తాను చేసుకుంటూనే ఉంటుంది. మన స్పృహ అనేది ఎప్పుడూ రెస్ట్ తీసుకునే ఒక ప్రవాహం లాంటిది. నిజం చెప్పాలంటే మనసుకు నిశ్శబ్దంగా ఉండడం అనేది అత్యంత కష్టమైన పని. ఎందుకంటే దానికి ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలి, ఆలోచించాలి అనే విపరీతమైన తపన ఉంటుంది. గతం, భవిష్యత్తు, భయం, ఊహలు. ఒకసారి మన ఏకాగ్రత ఎలా ఉంటుందో గమనిద్దాం. అచ్చం ఒక పింగ్ పాంగ్ బంతిలా అటూ ఇటూ ఎగురుతూ ఉంటుంది. ఒక క్షణం గతం గురించి బాధపడతాం, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఎవరో అన్న మాటల్ని తలుచుకుని రాత్రిపూట నిద్రపోం. మరుసటి క్షణం భవిష్యత్తులో ఏమవుతుందో అనే ఆందోళన, ఎక్కడో లోపల దాగి ఉన్న భయం, ఆపై అసలు ఎప్పటికీ జరగని అంతులేని ఊహలు. ఈ 4 గోడల మధ్యే మన ఆలోచనలు విపరీతమైన స్పీడుతో పరుగులు పెడుతూ ఉంటాయి. ఇదే మన మానసిక గందరగోళానికి అసలు రూపం. మరి మనస్సు ఎందుకు అతిగా ఆలోచిస్తుంది? ఈ ఆందోళన వెనుకున్న అస్సలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అతిగా ఆలోచించడానికి గల కారణాలను, వాటి ఎఫెక్ట్స్ను మనం క్లియర్గా విశ్లేషించుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. మొదటిగా, మన మెదడు డిజైన్ అయిందే మనుగడ కోసం, అంటే సర్వైవల్ కోసం. అది ఎప్పుడూ ప్రమాదాలను ముందే పసిగట్టడానికి ట్రై చేస్తుంది. అందుకే అలా జరిగితే ఏమవుతుందో అనే నాన్ స్టాప్ భయాలు వస్తాయి. ఇక రెండోది, మనకి నిశ్శబ్దం అంటే ఏంటో తెలియకపోవడం, లేదా డిస్ట్రాక్ట్ అవ్వడం అలవాటుగా మారడం. మన చేతిలో ఫోన్ లేకపోయినా, చుట్టూ శబ్దం లేకపోయినా విపరీతమైన అసౌకర్యంగా ఫీలవుతాం. మూడవది, మరియు చాలా ముఖ్యమైనది, మనకొచ్చే ఆలోచనలే మనము అని బలంగా నమ్మడం. అలా నమ్మిన వెంటనే తక్షణమే మనలో ఒత్తిడి మొదలవుతుంది. సో, ఓవర్ థింకింగ్ చేయడానికి ప్రధానంగా ఈ 3 కారణాలున్నాయని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనుగడ సాగించే యంత్రాంగం, శబ్దాలకు బానిసవ్వడం, మరియు ఆలోచనలతో మమేకమవ్వడం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఊరటినిచ్చే విషయమేంటంటే, ఈ రెస్ట్లెస్ బిహేవియర్ అనేది ఎవరో కావాలని చేసుకునేది కాదు. ఎవల్యూషన్లో మన మెదడు అలా తయారైంది. దానికి తోడు మోడర్న్ లైఫ్ స్టైల్ గోలు కూడా తోడైంది. కాబట్టి అతిగా ఆలోచించడమనేది ఒక వ్యక్తిగత వైఫల్యం కాదు, అది కేవలం మన మెదడు యొక్క సహజమైన రియాక్షన్ మాత్రమే. ఇప్పుడు గుర్తింపు అనే భ్రమ, అలాగే మన దృక్కోణాన్ని ఎలా మార్చుకోవాలి అనే విషయానికి వద్దాం. మానవ గుర్తింపు గురించిన ఒక చాలా లోతైన ఫిలాసఫీని ఇక్కడ మనం చూడబోతున్నాం. ఒకసారి ఆలోచనకి, గమనించేవాడికి మధ్య ఉన్న తేడాను పోల్చి చూద్దాం. ఆలోచన అనేది ఎప్పుడూ తాత్కాలికం, ఒత్తిడితో కూడుకున్నది, ఒక పరిస్థితికి ఇచ్చే రియాక్షన్ మాత్రమే. ఆకాశంలో వచ్చిపోయే మబ్బుల్లాంటివి ఈ ఆలోచనలు. కాని దానికి భిన్నంగా గమనించేవాడు, అంటే అబ్జర్వర్ను చూడండి. ఇది ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, పూర్తి ఎరుకతూ ఉంటుంది, మరియు శాశ్వతమైనది. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి, కాని వాటిని చూసే ఆ స్పృహ ఎప్పుడూ అక్కడే స్థిరంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను పసిగట్టడమే మనశ్శాంతికి అసలైన పునాది. అసలు ఈ గమనించేవాడు లేదా అబ్జర్వర్ అంటే ఏంటి? దీని గురించి చాలా స్పష్టమైన నిర్వచనముంది. ఇది మానవ స్పృహ యొక్క నిజమైన, స్వచ్ఛమైన స్థితి. ఒక ఆలోచన రాగానే అందులో మునిగిపోకుండా ఒడ్డున నిలబడి ప్రవహించే నీటిని చూసినట్లుగా ఆలోచనలను కేవలం గమనించే ఒక సైలెంట్ అవేర్నెస్ ఇది. మనమంటే మనకొచ్చే ఆలోచనలు కాదు, ఆ ఆలోచనలను గమనించే స్పృహ మాత్రమే అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో అప్పుడే ఈ గందరగోళం మొత్తం మాయమైపోతుంది. సరే, థియరీ బాగానే ఉంది. మరి దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ప్రశాంతతను పొందే దశలు, గమనించే మనసును ఎలా అలవర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రశాంతతను పొందడానికి ఒక 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఇవి చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా ఇవి ఒక రకంగా మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మొదటిది, రోజూ కొంత సమయం కావాలని నిశ్శబ్దంగా ఉండటం. మొబైల్స్, టీవీలు ఏమీ లేకుండా కనీసం కొన్ని నిమిషాలు గడపడం. రెండవది, శ్వాసను గమనించడం. మన శ్వాస ఎప్పుడూ మనల్ని ప్రెజెంట్ మూమెంట్లో ఉంచుతుంది. ఇక మూడవది, అత్యంత పవర్ఫుల్ అయినది, ఆలోచనలతో పోరాడకపోవడం. అవును, ఆలోచనలతో ఫైట్ చేయొద్దు, వాటిని అడ్డుకోవద్దు, జస్ట్ వాటిని అలా వచ్చి ఇలా వెళ్ళనివ్వండి.
వాటిని ఆపాలని చూస్తే అవి మరింతగా రెచ్చిపోతాయి. అదే కేవలం గమనిస్తే వాటంతట అవే కరిగిపోతాయి. ఆలోచనలు సమస్య కాదు, వాటిలో చిక్కుకోవడమే సమస్య. ఇంతకంటే పర్ఫెక్ట్గా ఈ మొత్తం కాన్సెప్ట్ని ఎవరూ సమ్మరైజ్ చేయలేరేమో. ఆలోచనలు రావడం చాలా న్యాచురల్, అది మెదడు డ్యూటీ. కాని ఆ ఆలోచనల వలల్లో పడిపోయి గిలగిలలాడటమే మనం చేసుకుంటున్న అసలైన డ్యామేజ్. మనసును బలవంతంగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించే బదులు దాని ఆటను కేవలం ఒక సాక్షిగా నిలబడి గమనించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి.